ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యమును క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 44వ కీర్తన 7వ వచనం. మమ్మును ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. ఈ లోకములో దేవుని బిడ్డలమైన మనము జీవించేటప్పుడు అనేక మంది మనలను ద్వేషించవచ్చు. మనలను ద్వేషించు వారిని సిగ్గుపరిచే దేవుడు ఆయన. భక్తి కలిగిన ఒక అమ్మాయి ఒక ఇంటికి కోడలిగా వెళ్ళిందంట. ఆమె ఎంతో విశ్వాసము, భక్తిలో పెరిగినటువంటి ఆమె. కానీ ఆ దానికి విరోధమైనటువంటి వాతావరణము ఆ ఇంటిలో కనిపించింది. వారి ఆస్తి పాస్తులను చూసి వారి తల్లిదండ్రులు ఆమెకు వివాహము చేశారు. కానీ అయితే ఆ ఇంటి వారికి దేవుని భయము లేదు, దేవుని ఎడల భక్తి లేదు. ఈమె దేవుణ్ణి ఆరాధించడము వారికి అసలే ఇష్టము లేదు. కనుక వారు ఈమెను ద్వేషించారు. సహనముతో ఆ ఇంటిలో కాపురము చేయడము ఆమెకు చాలా కష్టం అనిపించింది. అయితే దేవుడు ఆమెను బలపరిచి ఆమెతో ఆయన, సహనము కలిగిన దానవై నీవు ఉన్న ఎడల నిన్ను ద్వేషించేటువంటి వారిని నేను సిగ్గుపడినట్లుగా చేసేదను అని ఆయన చెప్పాడు. ఆ స్త్రీ విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటూ ఆ కుటుంబస్తుల యొక్క మార్పు కొరకై ప్రార్థించుకుంటూ వచ్చినది. ఆమె ప్రార్థన ఫలితము ఆ కుటుంబంలో మార్పు జరగడము ఆమె చూసింది. దానికి కారణం ఏమిటంటే, వారు ఎన్ని రీతిలుగా ఆమెను అవమానపరచాలని చూసినా ఆమె సహనంతో వాటిని ఓర్చుకున్నది. ఆమె బలహీనులై ఉండి తమ కుటుంబములో వ్యాధికి గురి అయిన వారి పట్ల కనికరముతో పరిచర్య చేసి వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారు స్వస్థత నొందినారు. ఆమె అత్త జ్వరపీడితురాలై పడకలో చేరినప్పుడు అత్తకు ఆమె సహనముతో అన్ని పనులను చేసి ఆమె కొరకు ప్రార్థన చేయగా దేవుడు ఆమెకు స్వస్థతనిచ్చినాడు. అప్పుడు అత్తలో ఒక భయము కలిగింది. తన కోడలు ప్రార్థనా పరురాలని, ఆమె ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె ప్రార్థనను వింటున్నాడని ఆమె తెలుసుకున్నది. కనుక తన ఇంట్లో ఉన్న ఇతరులకు కూడా ఆమె దేవుని బిడ్డ అని, ఆమె పట్ల ఎవరు కూడా అమర్యాదగా ప్రవర్తించకూడదని చెప్పింది. అంతేకాదు, చుట్టుప్రక్కల ఉన్నవారు కూడా తమకేదైనా సమస్యలు కలిగినప్పుడు ఆమె దగ్గరకు వచ్చి ప్రార్థించమని అడిగేవారు. ఆమె దేవుని సన్నిధిలో పెట్టిన మొరలకు దేవుడు జవాబిచ్చి అనేకులకు ఆదరణకరమైనటువంటి వ్యక్తిగా ఆమె మారింది. ఎవరు ఆమెను ద్వేషించారో వారందరూ సిగ్గుపడినట్లుగా దేవుడు గొప్ప కార్యం చేసినాడు. అవును దేవుని బిడ్డలారా, మిమ్మలను ఎవరు ద్వేషించుచున్నారో, మీకు శత్రువుగా ఉన్నారు, ఎవరు ద్వేషపు చూపు చూపుతున్నారో వారందరూ సిగ్గుపడినట్లుగా దేవుడు ఈ దినమే నీ పక్షం నుండి గొప్ప కార్యము చేయును. దేవుని వాగ్దానం కొరకై ఆయనకు వందనాలు చెప్పండి. ప్రార్థించుకుందాం. దేవా, మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడు నీవే. నీ బిడ్డలను ఆశీర్వదించి హెచ్చించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.